నమస్తే, నేను మధు. కల్తీ నెయ్యి స్కామ్, లిక్కర్ స్కామ్, ఇలాంటి మనీ లాండరింగ్స్ ఎన్నో వైసీపీ తరపున వాదనలు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు తెర మీదకి కొత్త స్కామ్ వినిపిస్తుంది. భగవద్గీత కోసం 50 కోట్లు వాడుకున్నారట, అది కూడా ప్రజాధనాన్ని. మరి ఈ కొత్త స్కామ్ ఏంటి? చేసిన వారైతే ఎవరో కాదు, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. మరి ఇందులో నిజం ఎంతుంది? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం సార్. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాజీ చైర్మన్. సో ఆయన ఇప్పుడు ఒక కొత్త ప్రజాధనాన్ని ఉపయోగించి 50 కోట్లు ఉపయోగించి గీతని ముద్రణ వేశారని చెబుతున్నారు. మరి 50 కోట్లు నిజంగానే అవుతాయి సార్ ముద్రణ కోసం? ఇప్పుడు వాస్తవంగా మనం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, వివిధ దేవాలయాల్లో, వివిధ ధార్మిక కోడళ్లలో, ఇస్కాన్ వాళ్ళు, అలాగే కొన్ని ప్రచురణ సంస్థలు, కొన్ని ధార్మిక సంస్థల వాళ్ళు భగవద్గీతను ప్రచురించి స్టాల్స్ పెడతారు. అవును. మీరు ఏ స్టాల్కి వెళ్ళి చూసినా కూడా భగవద్గీత మనకి అట్లీస్ట్ ఈ సైజులో ఉంటుంది బుక్. ఎందుకంటే 700 శ్లోకాలు, వాటి తాత్పర్యాలు కలిపి మనకి ఒక పేజ్కి 2-3 శ్లోకాల కన్నా రావు. అంటే ఒక శ్లోకము దాని తాత్పర్యం కలుపుకుంటే 2 పేజీలకు 3 శ్లోకాలు వస్తాయి. సుమారుగా 700 శ్లోకాలని డీటెయిల్గా విడమర్చి చెప్పి మనకి ప్రజలకి, సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యేలాగా ప్రచురించాలి అని అంటే మనం సాధారణంగా చిన్నప్పటి నుంచి చూస్తున్న భగవద్గీత ఈ స్థాయి బుక్ ఉంటుంది. మరి భూమన కరుణాకర్ రెడ్డి గారి నేతృత్వంలో టీటీడీ ధర్మకర్తల మండలి ద్వారా టీటీడీ ధర్మ ప్రచార పరిషత్తు, తిరుమల తిరుపతి దేవస్థానంలో మానవులందరికీ భగవద్గీత అని చెప్పని ఈ బుక్ పబ్లిష్ చేశారు. ఈ బుక్ పబ్లిష్ చేసినప్పుడు దీని ధర 50 రూపాయలుగా నిర్ణయించారు. ఈ బుక్కు ఆకళ్ళ విభీషణ శర్మ గారి ద్వారా పబ్లిష్ చేయించారు. ఇది అయితే గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ బుక్కు ఏవి ధర్మారెడ్డి సహజంగా టీటీడీ ధర్మకర్తల మండలి పబ్లిష్ చేసేటప్పుడు టీటీడీ ఈఓ పేరు పబ్లిష్ అవ్వాల్సిన నెస్టీ లేదు ఇందులో. కానీ ఆయనని పబ్లిష్డ్ బై అని చెప్పని ఆయన పేరు పెట్టారు. పబ్లిష్డ్ బై టీటీడీ అని చెప్పని పెట్టచ్చు. మీరు గమనించుకుంటే దీంట్లో ముందు మాట భూమన కరుణాకర్ రెడ్డి రాశాడు. అధ్యక్షులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తిరుపతి అని చెప్పని. ఈయన రాసే క్రమంలో సహజంగా భగవద్గీత గురించి ముందు మాట రాస్తున్నాడు. ఆయన భగవద్గీత గురించి ముందు మాట రాసే క్రమంలో ఆయన రాసిన ఒక 2 లైన్లు చెప్తాను మీకు నేను. తగినంత పరిశుభ్రమైన ఆహారం శారీరక ఆరోగ్యాన్నే కాక మానసిక శాంతిని కూడా ఇస్తుంది. కోపం, అసూయ, అక్కర్లేని పట్టుదలలు మనకు విజయాన్ని ఇవ్వవు. సరైన నిర్ణయం తీసుకోవడమే మన విజయానికి నాంది. ముఖ్యంగా కాలాన్ని నేనే అని చెప్పిన దేవుడు మనం విలువ తెలియక వృధాగా కాలాన్ని వెచ్చిస్తే ఏమీ సాధించలేమని స్పష్టం చేశారు అని చెప్పని ఒక గొప్ప కొటేషన్ నేను రాసుకుంటూ వచ్చాడు. దీంట్లో క్లియర్గా గుర్తుంచుకో, తగినంత పరిశుభ్రమైన ఆహారం శారీరక ఆరోగ్యాన్నే కాక మానసిక శాంతిని కూడా ఇస్తుంది. ఇవాళ వస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటి? శ్రీవారికి నైవేద్యం రూపంలో నివేదించిన లడ్డు తయారీలో వినియోగించే నెయ్యి పరిశుభ్రమైన నెయ్యి కాక కెమికల్ సొల్యూషన్స్తో తయారు చేయబడ్డ నెయ్యి లాంటి పదార్థాన్ని నెయ్యి రూపంలో వినియోగించారు అని చెప్పాను కదా. ఇవాళ సిట్టు విచారణలో నిర్ధారణ చేసింది. మాటల పరంగానేమో తగినంత పరిశుభ్రమైన ఆహారం శారీరక ఆరోగ్యాన్ని, అంటే మానవాళికి అందరికీ పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలని చెప్తున్న భూమన కరుణాకర్ రెడ్డి శ్రీవారి ధర్మకర్తల మండలి చైర్మన్ని అని చెప్పని ప్రకటించుకున్న, చైర్మన్గా కొనసాగిన భూమన కరుణాకర్ రెడ్డి ఏమని చెప్తున్నాడు? ప్రజలకు అందరికీనేమో పరిశుభ్రమైన ఆహారం శారీరక ఆరోగ్యాన్ని కాక మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుందని చెప్పని చెప్తున్నాడు. కానీ శ్రీవారి ప్రసాదాన్ని మాత్రం అడల్టరేటెడ్ అండ్ కంటామినేటెడ్ ప్రోడక్ట్స్ తోటి తయారు చేయించాడు. ఇంకొక మాట కూడా చెప్పాడు, దేశభక్తులకు, నిస్వార్థ నేతలకు, మాట తప్పని మడమ తెప్పని మహనీయులకు బాసటగా నిలిచిందంట భగవద్గీత. అంటే ఎవరికి ఈయన చెప్తున్నది?
మాట తప్పని మడమ తిప్పని నేతలం చెప్పని ఈ భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కొనియాడింది ఎవరిని? ఎక్కడో విన్నట్టుంది సార్ ఈ డైలాగ్ కూడా నాకు. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డికి మాట తప్పని మడమ తిప్పని నేతలు అని చెప్పని వీళ్ళు చెప్పుకునేవాళ్ళు. ఇక్కడ భగవద్గీత గురించి ముందు మాట రాస్తూ భూమన కరుణాకర్ రెడ్డి ఈ పైన నేను చదివిన లైన్లో ఇంకో మాట ఏం చెప్పాడు? కోపం, అసూయ, అక్కర్లేని పట్టుదలలో మనకు విజయాన్ని ఇవ్వవు అని చెప్పని చెబుతూ కిందేం రాసుకుంటూ వచ్చాడు? టీటీడీ చైర్మన్గా తాను ఏం చేశాడో చెప్పుకుంటూ వచ్చాడు. నీ సోత్కర్షకి భగవద్గీతకి ఏం సంబంధం? నువ్వేం చేసావు భగవద్గీతకు ముందు మాట ఎలా అవుతుంది? నేను టీటీడీ చైర్మన్గా నేను దళిత గోవిందం అమలు చేశాను, కళ్యాణం వస్తూ తిరుపతి ఉత్సవాలు, తాళపాక ముంగిట 108 అడుగుల అన్నమయ్య విగ్రహం ఏర్పాటు, టీటీడీ చైర్మన్గా నీ ఘనతలు చాటుకోవటానికి కాదు ఈ బుక్ పబ్లిష్ చేసింది. ఇది నీ ఆత్మకథ, నీ బయోగ్రఫీ కాదు. టీటీడీ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారు రీసెంట్గా పెట్టిన ప్రెస్ మీట్లో భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో ఉన్న ధర్మకర్తల మండలి నాడు ఒక్కొక్క బుక్కు 50 రూపాయలు ఖరీదు చేసే 1 కోటి పుస్తకాలు ప్రచురించారు భగవద్గీత పేరిట. ఆయన వాళ్ళు ప్రచురించిన బుక్కులో భగవద్గీత సారాంశం ఏమి లేదు అని చెప్పే క్రమంలో భగవద్గీతలో ఏమి లేదు అని ఒక మాట వాడారు ఆయన. అంటే ఒక అక్షర దోషం ఆయన చెప్పిన దాంట్లో. దాన్ని పట్టుకొని నువ్వేం టీటీడీ చైర్మన్ భగవద్గీతలో ఏం లేదంటావా అని చెప్పని, నీకు అసలు ధర్మభావం పట్ల విశ్వాసాలు ఉన్నాయా, నీకు భగవద్గీతని విధంగా అవమానిస్తావా, భగవద్గీత సారాంశం గురించి నీకు అవగాహన ఉందా అని చెప్పని వైసీపీ సోకాల్డ్ కిరాయి మేధావులు, వైసీపీ సోకాల్డ్ కిరాయి యూట్యూబర్స్ మొత్తం కూడా చెలరేగిపోయారు. వైసీపీ సోషల్ మీడియాలో బిఆర్ నాయుడు గారిని కూసి కుక్కలకేశారు. కానీ బిఆర్ నాయుడు గారు చెప్పదలుచుకున్నది, వాళ్ళు ప్రచురించిన పుస్తకంలో గీతా సారాంశం గురించిన ప్రస్తావన లేదు అని చెప్పారు. ఎందుకంటే ఇవాళ ఈ బుక్ మన చేతిలోనే ఉంది. ఈ బుక్లో భగవద్గీత గురించి మెన్షన్ చేసింది మానవులందరికీ భగవద్గీత అనే పేరుతో రాసిన ఈ బుక్లో 26 పేజీలు మాత్రం ఉన్నాయి. నేను ఇందాక చెప్పాను కదా, మనం భగవద్గీత బుక్ చూస్తే ఈ సైజు ఉంటుంది అని చెప్పని. మరి అంత సైజు పబ్లిష్ చేస్తే కానీ భగవద్గీత సారాంశాన్ని ప్రజలకు విడమర్చి చెప్పలేము అని చెప్పని మరి ఇన్ని ధార్మిక సంస్థలు ప్రచురణకర్తలు భావిస్తున్నప్పుడు మరి భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో ఉన్న ధర్మకర్తల మండలి మాత్రం అంతటి గీతా సారాంశాన్ని 700 శ్లోకాల గీతా సారాంశాన్ని ఇంతటి చిన్న బుక్కులో మాత్రమే ఎలా పబ్లిష్ చేయగలిగారు? అది కూడా భూమన కరుణాకర్ రెడ్డి గురించిన సోత్కర్షకి, ధర్మారెడ్డి ఇచ్చే ఉపదేశాలకి ముందు మాట భూమన కరుణాకర్ రెడ్డి, తర్వాత నివేదన పేరిట ధర్మారెడ్డి. ఎవరి హయాంలో అయితే తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రత దెబ్బతింది అని చెప్పని వాళ్ళ ప్రజలందరూ భావిస్తూ ఉన్నారో, శ్రీవారి భక్తకోటి భావిస్తూ ఉందో, వాళ్ళిరువురు ముందు మాటలు రాజకీయ ప్రేరేపితమైన స్టేట్మెంట్లకి ఈ బుక్ని వేదికగా చేసుకున్నారు. కాబట్టి ఈ బుక్ గురించి బిఆర్ నాయుడు గారు ప్రస్తావించడం జరిగింది. ఇదే క్రమంలో పోని మానవులందరికీ భగవద్గీత గురించి చెప్పే క్రమంలో గీతా సారాంశాన్ని ఏమైనా గొప్పగా చెప్పారా అంటే అది కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు దీంట్లో చాలా క్లియర్గా మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి, అందులో 1,00,000కు పైగా శ్లోకాలు ఉన్నాయి. భీష్మ పర్వంలోని 25వ అధ్యాయం మొదలు 42వ అధ్యాయం వరకు 18 అధ్యాయాలు ఉన్నాయి. ఇందులోని 700 శ్లోకాలను భగవద్గీత అనే పేరు పెట్టడం జరిగింది. అంటే భీష్మ పర్వంలో 18 అధ్యాయాలు, 25 అధ్యాయం నుంచి 42 అధ్యాయం దాకా ఉన్న 18 అధ్యాయాలు 700 శ్లోకాలకి భగవద్గీత అని పేరు పెట్టడం జరిగిందని చెప్పని చెప్తున్న ఈ బుక్లోని ఈ రచయితే మరి విభీషణ శర్మ గారు ఈ బుక్ రాసిన ఆయన మరి దీన్ని 26 పేజీలకు మాత్రం ఎలా కుదించగలిగారు అని అంటే, ఎలా కుదించారో కూడా ఇక్కడే ఉంది, చెప్తా నీకు. మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. దీంట్లో ఆయన రాసింది ఏం రాశారు అని అంటే, 1వ శ్లోకం నుండి 11వ శ్లోకం వరకు ధర్మరాజు దుర్యోధనుల సైన్యంలో ఉన్న ప్రధాన వీరులను గుర్తించడం, వారి గొప్పతనాన్ని విశ్లేషించడం. 12వ శ్లోకం నుండి 19వ శ్లోకం వరకు 2 సేనల్లో ఉన్న మహావీరుల శంఖధ్వనుల వర్ణన. 20వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు 2 సేనల్లో వీరులను చక్కగా అర్జునుడు పరిశీలించడం. 28వ శ్లోకం నుండి 47వ శ్లోకం వరకు అర్జునుకు అన్నీ తెలిసిన వాడిలా తనని భావించుకొని తనలో ఏర్పడిన విషాదాన్ని భగవంతుడైన శ్రీకృష్ణుడికి వివరించడం జరిగింది. అంటే 1వ శ్లోకం నుంచి
47వ శ్లోకం దాకా ఒక పారాగ్రాఫ్లో తేల్చేశారు వీళ్ళు. అవును, ఒకటే అర్థం ఇచ్చేసేసారు సార్. అర్జున విషాద యోగం, ఇందులో అర్జునునికి కలిగిన విషాద వర్ణన ప్రధానంగా చెప్పబడింది. యుద్ధ భూమిలో తేరపార చూస్తే శత్రుపక్షంలో తాత, గురువులు, మేనమామలు, జ్ఞాతి సోదరులు, పుత్ర సవానులు, మనుమలు, ఇలా రక్త బంధువులు, అలాగే మనసుకు దగ్గరైన ఎందరో స్నేహితుల్లా కనపడ్డారు. అంటే మనం రచ్చబండ మీద కూర్చొని ఆ ఊర్లో ఉండే పోస్కల్ కబుర్లు చెప్పుకున్నట్టుగా 47 శ్లోకాల గీతా సారాంశాన్ని ఇంత ఒక 4 లైన్ల ఒక పారాగ్రాఫ్లో విడమర్చి చెప్పేశారు ఈయన. మరి బిఆర్ నాయుడు గారు ఆ గీతలో ఏం లేదు అని చెప్పారంటే ఈ బుక్ గురించి చెప్పారు, అంతేగాని భగవద్గీత గురించి ఆయన చెప్పలా. ఆయన చెప్పింది ఈ 26 పేజీల ఈ బుక్ గురించి చెప్పారు. ఇటువంటి బుక్ పబ్లిష్ చేయడానికి 50 కోట్ల రూపాయల టీటీడీ నిధులు వెచ్చించడం జరిగింది. ఇప్పటికీ 35 లక్షల కాపీలు టీటీడీ గోడౌన్లో డెడ్ స్టాక్గా పడి ఉన్నాయి. ఇదే అంశాన్ని ఆయన చెప్పారు. అంటే భక్తులు శ్రీవారిని దర్శించుకొని ఆ హుండీలో జమ చేసే శ్రీవారి నైవేద్యం కోసం తమ మొక్కుబడులు తీర్చుకోవడంలో భాగంగా భక్తులు చెల్లించే కానుకల్ని ఈ విధంగా వృధా చేశారు. మరి ఈ బుక్ మాటున ఇంత చిన్న బుక్ దీనికోసం 50 కోట్ల రూపాయలు 1 కోటి కాపీలు ఖర్చు పెట్టారు అని అంటే ఒరిజినల్గా ఈ బుక్ పబ్లిష్ చేయడానికి నేను అనుకోవటం 10 రూపాయల కన్నా ఖర్చు కాదు. అంటే మరి ఇది లేదంటే ఇంకొక 10 రూపాయలు 20 రూపాయలు అనుకున్నా కూడా మిగిలిన అంటే 1 కోటి ఇంటి 20 కోట్ల రూపాయలు, మిగిలిన 30 కోట్లు. ఈ మొత్తం బుక్ మీద నేను చూశాను. ఈ 18 అధ్యాయాల గురించి విడమర్చి చెప్పినప్పుడు ఎక్కడైనా భగవద్గీత శ్లోకాల గురించి ఒక్క శ్లోకం అయినా మెన్షన్ చేస్తారేమో నేను చెప్పని. ఒక్క శ్లోకం ఎక్కడ మెన్షన్ చేయలేదు. చిట్ట చివరిలో ఇవి ఉన్నాయి, సర్వే భవస్తు సుఖినే భవస్తు సర్వే స్వస్థ విరామయ, అంటే ఇక లోక శాంతి అని చెప్తారు కదా, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, అందరూ శారీరక మానసిక రోగాల నుండి విముక్తి పొందాలి, అందరికీ శుభం కలగాలి, ఏ ప్రాణి దుఃఖాన్ని పొందకూడదు. ఈ ఒక్క శ్లోకం దీనిపైన శాంతి మంత్రం. మనమందరం ఒకరినొకరు పరస్పరం కాపాడుకుందాం, అందరం కలిసి ఐశ్వర్యాన్ని అనుభవిద్దాం, అందరం కలిసి పరాక్రమిద్దాం, అందరం తేజవంతులవుదాం, ఒకరినొకరు ద్వేషించకుండా మిత్రభావంతో నడుచుకుందాం. అంటే నేను తాత్పర్యాలు చదివా. ఈ 2 శ్లోకాలను మాత్రం ప్రింట్ చేశారు. అంటే ఏంటి, కంక్లూజివ్ స్టేట్మెంట్స్ అవి భగవద్గీతకు సంబంధించిన శ్లోకాలు కాదు. ఒక్క భగవద్గీత 700 శ్లోకాల్లో ఒక శ్లోకాన్ని ప్రింట్ చేయకుండా, ఆ తాత్పర్యాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా, శ్లోకం వైజ్ కాకుండా ఒక్కొక్క పారాగ్రాఫ్లో ఆ అధ్యాయంలో ఉన్న అన్ని శ్లోకాలని కలిపి పలానా శ్లోకం నుంచి పలానా శ్లోకం వరకు అని చెప్పని నెంబర్లు వేసేసి ఈ విధంగా ఒక బుక్ పబ్లిష్ చేసి ఇదేదో చాలా గొప్ప ధర్మ ప్రచారం మేము చేశాము, మానవులందరికీ భగవద్గీత అని చెప్పనే పేరుతోటి ఆ రచయిత వైసీపీకి భక్తుడా లేదు వీళ్ళ సొంత లాభాపేక్ష కోసం ఈ బుక్ పబ్లిష్ చేశారో తెలియదు, కానీ ఈ బుక్ పేరిట మాత్రం కొన్ని కోట్ల రూపాయలు లేపేయడం జరిగింది అనేది మనకందరికీ అర్థమవుతానే ఉంది. ఈ మధ్యకాలంలోనే మనం చూసాం, శ్రీవారి దర్శనం చేసుకొని వచ్చిన సెలబ్రిటీస్ విఐపీలు ఉంటారు, ప్రోటోకాల్ దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళకి ఆశీర్వచనం చెప్పిన తర్వాత వాళ్ళకి ఒక శాల్వా కప్పుతారు. అవి పట్టు శాల్వాలు కప్పాలి. 350 రూపాయలు బిల్లు వాటి పేరిట బిల్లు వసూలు చేసి కేవలం 50 రూపాయలు ఖరీదు చేసే పాలిస్టర్ శాల్వాల్ని పట్టు శాల్వాల పేరిట చలామణి చేశారు అని చెప్పని అది కూడా ఒక పెద్ద కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అంటే ఎందెందు వెతికితే అందెందే గలడు శ్రీహరి అని మనకి భక్త ప్రహ్లాద్ గురించి మనం చదువుకున్నట్టుగా ఇక్కడ వీళ్ళు కూడా ఎందెందు వెతికితే అందందే కలదు అవినీతి అని చెప్పని ఎక్కడ ఎన్ని రూపాయలు అవినీతి చేయగలిగితే అన్ని రూపాయల్లో శ్రీవారిని అడ్డు పెట్టుకొని అక్రమార్జనకు వీళ్ళు పాల్పడ్డారు అని చెప్పని ఈ మానవులందరికీ భగవద్గీత పేరిట మరొకసారి స్పష్టమైంది. సార్ ఇక్కడ చూస్తుంటే తిరుమలలో ఇంత అవినీతి జరుగుతుంది కదా, ఒక పక్క నెయ్యి అంశం అనేది పెద్దగా కనిపిస్తుంది, కానీ భగవద్గీత ఇక్కడ మరి మీరు చెప్పినట్టు శాల్వాల దగ్గర ఇంకా చిన్న చిన్న విషయాలు ఈ శనగపిండి, ఈ బాదం పప్పు, జీడిపప్పు వీటిలో కూడా అవినీతి జరిగే ఉంటుంది కదా సార్. అంటే ఒకటి ఇప్పుడు మీకు అచ్చోసిన ఆంబోత్ అంటారు. అవును, అచ్చోసిన ఆంబోత్ అంటే ఏంటి, ఆంబోతుని ఊరి మీద వదిలిపెట్టేస్తారు. ఆ ఆంబోతు ఏ చేలో పడ్డా ఎవరు తోలటానికి వీల్లేదు, ఏ దొడ్లో చొరపడ్డా ఎవరు తోలటానికి వీల్లేదు. అటువంటి ఆంబోతు ఏం చేస్తుంది, కనిపించిన ప్రతి పైరుని నాశనం చేస్తుంది. అంతేగాని ఇది పలానా రైతు పెంచుకున్న పైరే, ఇది పలానా చిన్న రైతు పెంచుకున్న పంటే అని చెప్పిన విచక్షణ దానికి ఏముండదు. అలాగే అచ్చోసిన ఆంబోతుల్లాగానే వీళ్ళు కూడా
కనిపించిన ప్రతి గడ్డి మేయటానికి అలవాటు పడ్డ తర్వాత ఏ రూపంలో డబ్బు వస్తే ఆ రూపాల్లో వాళ్ళు డబ్బు తినడానికి అలవాటు పడ్డారు తప్ప ఇందుగలడు అందు లేడు అని మనం చెప్పుకున్నట్టుగానే ఎటువంటి విచక్షణకి ఎటువంటి వివేకానికి ఆస్కారం లేకుండా ఎక్కడెక్కడ ఏ రూపాల్లో ఏ అవినీతికి ఆస్కారం కలిగితే ఆయా రూపాల్లో ఆ అవినీతికి వీళ్ళు పాల్పడ్డారనేది వాస్తవం. సార్ ఇది ఎలాగో ప్రింట్ చేయించేశారు, ప్రజలందరికీ ఎలాగో పంచుకోకుండా స్టాక్ పెట్టేశారు, మరి దాని అంతా ఏం చేద్దామని సార్? అంటే ఇప్పుడు మరి అదే కదా ఇప్పుడు బిఆర్ నాయుడు గారు లేవనెత్తుతున్న ప్రశ్న. ఇప్పుడు 452 కోట్ల రూపాయలతో కట్టిన రిషికొండ ప్యాలెసే ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఇవాళ మరి 50 లక్షల రూపాయలతో ప్రింట్ చేసిన ఈ పుస్తకాల భవిష్యత్తు కూడా ఏంటనేది సమయం నిర్ధారణ చేయాలి. నిజమే. సో ఇక్కడ తెలిసినట్టు ఏంటి అంటే ప్రతి చోట తిరుమలలో అవినీతి జరిగిందని, ఆఖరికి స్వామివారి భగవద్గీత, అదే మనం ఎంత పవిత్రంగా భావిస్తాం హిందువులం అందరం కూడా, అటువంటి భగవద్గీతను కూడా ఇంత చిన్న పుస్తకంలో ప్రింట్ చేయడం పక్కన పెట్టేస్తే కనీసం అది ప్రజల వరకు కూడా వెళ్ళలేదు. మరి దీన్ని బట్టే తెలియాలి అవినీతి ఎంత జరిగిందో అని. సో 50 కోట్లు అంటున్నారు, మరి ఆ 50 కోట్లు ఇంకా వృధాయేనా? మరి ప్రజలు మీరే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.